హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. తెలుగు లైఫ్ స్టోరీ వింటున్న ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు. అలాగే విశ్వానికి కృతజ్ఞతలు. మనీ మంత్ర 2 ఎపిసోడ్ 92. సృష్టి స్థితి లయ అంటే సృష్టి బ్రహ్మ చేస్తాడు. స్థితికారుడు విష్ణుడు, లయాకారుడు శివుడు. ఇలా ఒక్కొక్కరిగా ఒక్కొక్క కార్యాన్ని ఈ ప్రకృతి అప్పచెప్పింది అని పురాణాల్లో విని ఉంటాం. సృష్టి అంటే సృజించడం. మీ యొక్క మనసులోని భావాలను సృజించడం ద్వారా మీరు ఏదైనా కొత్త దాన్ని సృష్టించగలరు. ఆ కొత్తదనంతో మీకు కావాల్సిన డబ్బు, సంపద, ఐశ్వర్యం, మీరు పొందవలసిన సుఖాలు, ఇంకా ఏమైనా సరే మీకు మీరే సృష్టిస్తున్నారు. ఇక స్థితి అంటే స్టేబుల్. మీరు ఏవైతే సృష్టిస్తున్నారో వాటిని అనుభవించడం ద్వారా మీరు ఆనంద స్థితిని పొందుతున్నారు. ఒక కోరిక తీర్చుకొని తృప్తి పొందడం, ఇలా ఒకటి తర్వాత ఇంకొకటి వాటితో మీరు మమేకమై అనుభవించడం మీరు చేస్తున్న ప్రతి చేష్ట స్థితియే. ఇక లయ విషయానికి వస్తే, మీరు పొందిన వాటిని అవసరం అయిపోయగానే దాన్ని మరచిపోతున్నారు. అంటే మీరు చాలా ఆకలితో ఉన్నారు. మీకు కావలసిన షడ్రసమైన భోజనాన్ని అంగీకరించారు. ఇక ఆకలి గురించి ఆలోచించే అవసరం మీకు లేదు. దాన్ని మరిచిపోయారు. ఇప్పుడు చెప్పండి, మీకు కావాల్సినవి సృష్టించింది మీరే, అనుభవించింది మీరే, దాన్ని మర్చిపోయింది మీరే. ఇప్పుడు అర్థమయ్యింది అనుకుంటున్నాను. సృష్టి స్థితి లయ అనే పదాలతో డబ్బు, సంపదని సృష్టించండి, అనుభవించండి, మరిచిపోండి. ఆ బ్రహ్మ, విష్ణువు, మహేశ్వరులు మీరే. కొన్ని పాత్రలను సృష్టించి చెప్పడం వల్ల మనం అర్థం చేసుకోగలమని మన పురాణాలు, ఇతిహాసాలు అలా వివరించాయి. క్రియేషన్ స్టేబుల్, డిస్ట్రాయ్ ఎవ్రీథింగ్ ఈజ్ డన్ బై యూ. థ్యాంక్ యూ యూనివర్స్. అర్థమయ్యిందా ఫ్రెండ్స్? ప్రతి ఒక్కటి నువ్వే సృష్టించుకోవాలి. నీ జీవితం ఎలా ఉండాలి అనుకుంటున్నావు అనేది ఫస్ట్ నువ్వే కల కన్నాలి, డ్రీమ్లో ఉండాలి. అప్పుడు ఒక సినిమా తీయాలి అంటే ఒక డైరెక్టర్ ఫస్టే ఊహిస్తాడు ఏ విధంగా తీయాలి. ఆ సినిమా మొత్తం తన మైండ్లో ఊహించుకొని నింపుకుంటాడు. అది మెల్లిమెల్లిగా వదులుతూ వస్తూ ఉంటాడు. అలాగా మీ జీవితం కూడా మీరు ఎలా ఉండాలి, మీ జీవితం ఎలా ఉండాలి అనేది ఫస్టే మీ మైండ్లో ఊహించుకొని పెట్టుకోండి, సేవ్ చేసుకోండి. మీరు మెల్లిమెల్లిగా ఎలా 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 చేస్తూ పోతారో అలా 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 వదలండి. అప్పుడు మీకు అర్థమవుతుంది. అర్థమయ్యిందా ఫ్రెండ్స్? నీ చేతుల్లో ఉంది, నీ చేతుల్లోనే సృష్టి ఉంది, చేసుకో. అర్థమైందా ఫ్రెండ్స్? ఈ స్టోరీ విన్న ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు.